వైసీపీ నుంచి బయటకు వెళ్లే నేతలే తప్ప ఆ పార్టీలోకి కొత్తగా వచ్చే నేతలు కనిపించడం లేదనుకుంటున్న కూటమి సర్కార్ వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పడబోతోంది. వైసీపీని వీడిన నేతలు తిరిగి రీఎంట్రీకి ప్రయత్నిస్తూ ఉండడం జగన్ కు ప్లస్ అవ్వబోతోంది. గత ఎన్నికల ముందు పార్టీని వీడిన నేత తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఆ నేత మరెవరూ కాదు, సీనియర్ నేత కాపు రామచంద్రారెడ్డి. గత సార్వత్రిక ఎన్నికల ముందు టికెట్ ఇవ్వలేదని ఆయన వైసీపీని వీడి బీజేపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు తిరిగి టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో ఏపీ ఐఐసి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనడం లేదు. ఇదే సమయంలో జగన్ తో తనకున్న సాన్నిహిత్యం కారణంగా కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జగన్ జిల్లాల పర్యటన సమయంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవబోతోందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.